నాగనాథ్ గారు, పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు సంభవించనున్నాయో వివరించండి సార్. మాధవి గారు, మీనరాశి వాళ్ళకి లాభస్థానం అంటే మీరు దేని వల్ల లాభం పొందుతారో, దేని వల్ల మీరు గ్లామరస్ అవుతారో, దేని వల్ల పాపులర్ అవుతారో ఆ లాభస్థానంలో వీళ్ళకి పంచగ్రహ కూటమి 15వ తారీఖు అంటే ధనురాశిలో ఉన్నటువంటి రవి 15వ తారీఖు వీళ్ళకని కాదు మకర రాశిలోకి రవి ప్రవేశిస్తాడు ధనుర్ నుంచి. అట్ ద సేమ్ టైం ఈ పంచగ్రహ కూటమి అనగానే 5 గ్రహాల కలయికలు మనం పంచగ్రహ కూటమి అంటాం. ఈ 5 గ్రహాల ప్రధాన గ్రహాలు రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ. ఈ 5 గ్రహాల యొక్క కలయిక మకర రాశిలో జరుగుతుంది. అందులో స్థిర రాశి, భూమి సంకేతం ఉన్నటువంటి రాశి మకర రాశి. ప్లస్ ఈ మీనరాశి వాళ్ళకి 29వ తారీఖు నవంబర్ 25 నుంచి మళ్ళా వక్రగతిలో ఉన్నటువంటి శని మళ్ళా రాశిలోకి వచ్చేసాడు. అంటే వీళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టమ శని 2వ భాగం నడుస్తుంది మీనరాశి వాళ్ళకి. మళ్ళీ పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి లాభం ఏంటి, అశుభం అంటే ఎవరైతే వీళ్ళు కళారంగంలో ఉంటారు, నాట్యం కావచ్చు, గాయకులు కావచ్చు, కళాకారులు అంటే మనం పెయింటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, దేని వల్ల అయితే మీ క్రియేటివిటీ ప్రపంచానికి పరిచయం అవుతుందో. మీరు ఒక పెయింటింగ్ వేసినప్పుడు అరే ఎంత అద్భుతంగా వేశాడు, ఒక సాంగ్ ఒక పాటతో ఎంత అద్భుతంగా పాడాడు, మీరు ఏదైతే ప్రపంచానికి మీ యొక్క టాలెంట్ ద్వారా పరిచయం చేస్తారో వాళ్ళకి సెన్సేషనల్ కాన్ఫిగరేషన్ అంటే ఈ యొక్క గ్రహస్థితి పంచగ్రహ కూటమి సూపర్ అన్నమాట. అంటే ఒక పద్మవిభూషణ్ స్థాయికి ఒక కళాకారుడికి గుర్తింపు తెచ్చేటువంటి స్థాయి సెన్సేషనల్ ఐడెంటిటీ అంటే ఈ మీనరాశి వాళ్ళకు ఉంది. సో వీళ్ళు ఇలాంటి ఫిలాసఫికల్ ఉన్న వాళ్ళు అవతల వాళ్ళని సూక్ష్మంగా పరిశీలించండి, వాళ్ళ పూర్తి స్థాయి ప్రవర్తన వెనకున్నటువంటి మానసిక స్థితులను కూడా గమనించండి. ఎందుకంటే వ్యయంలో ఉంటాడు. సో ఖచ్చితంగా ఒక మీనరాశి వాడు కనుక దెబ్బతిన్నాడంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది లైఫ్ టైం మెమరీ, బ్యాడ్ మెమరీ వాడు. వాళ్ళ జీవితంలో ఆ ఒరిజినల్ స్మైల్ కనపడదు. అలాగే గతంలో జరగనివి ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా వీళ్ళకి? ఆర్టిస్ట్ ముఖ్యంగా హానెస్ట్లీ స్పీకింగ్ కళాకారులు, వాళ్ళు సినిమా రంగం వాళ్ళు కావచ్చు, నాట్య రంగం వాళ్ళు కావచ్చు, గాయకులు కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఎవరైతే ఒక క్రియేటివిటీ, ఒక ప్రపంచానికి ఒక పాయినర్షిప్, ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి క్రియేటివ్ గా పరిచయం చేస్తారు అండి, వాళ్ళది నేను రాష్ట్ర పుట్టిన వాళ్ళకి అత్యున్నతమైన పురస్కారం అన్ఎక్స్పెక్టెడ్లీ జరుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ఫైనాన్స్ కూడా అదొకటి. ఎందుకంటే వీళ్ళకి కుజుడు ధనస్థానాధిపతి అయ్యాడు, ప్లస్ భాగ్యస్థానం లక్. సో హైయెస్ట్ ఆనర్, పవర్ఫుల్ ఆనర్.